అందరికీ నమస్కారం. సంగారెడ్డి జిల్లా పట్టాన్చెరు మండలం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని లక్డారం గ్రామంలో ఇప్పుడు ఇక్కడి రైతులతో కలిసి ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి దళిత రైతులకి 1971లోనే ఆనాటి ప్రభుత్వం అసైన్ చేస్తూ 21 గుంట 498 సర్వే నెంబర్లో 21 గుంట 21 ఎకరాల 31 గుంట భూమిని అసైన్ చేయడం అనేటువంటి జరిగింది. సుమారు 50 మంది రైతులు ఇక్కడ కాస్తులో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా కాలంగా వీళ్ళ పేర్లట పట్టా అది పహనీలో పేర్లు ఉన్నప్పటికీ ఇటీవలి కాలంలో దొంగచాటుగా కొంతమంది దీన్ని ప్రభుత్వ అధినేతలు చేశారా లేకపోతే ఇంకెవరైనా చేశారా, దళితుల భూమిని కబ్జా చేయాలని ప్రయత్నం చేశారా, కానీ దీన్ని ఖారీజు ఖాతాలోకి మార్చడం అనేటువంటిది జరిగింది. ఖారీజు ఖాతాలోకి కాగితాల్లో మార్చారు, కానీ కాస్తులో మాత్రం ఇక్కడ దళిత రైతులు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు కూడా మీరు చూడండి, ఇక్కడ అటువైపున పొలాలు పండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నారు పెంచారు, అక్కడ ఇప్పుడు నాటేయబోతున్నారు. అదేవిధంగా ఇక్కడ కంది వేశారు, బొబ్బెర్లు వేశారు, శనగలు వేశారు, పెసర్లు వేసినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే డిఆర్డిఏ పేరిటిన ఆనాడు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వ స్కీమ్ కింద దళితుల యొక్క పడవబడ్డటువంటి భూములందరినీ కూడా గతంలో కమ్యూనిస్ట్ పార్టీలు దున్నేవాడికే భూమి కావాలనేటువంటి పోరాటం నిర్వహించినటువంటి ఫలితంగా ప్రభుత్వం భూ సంస్కరణ చట్టం చేసింది. ఆ చట్టంలో భాగంగా దళితులకు అనేక జిల్లాల్లో అనేక గ్రామాల్లో అసైన్ చేస్తూ 1971లో అసైన్ చేయడం అనేటువంటి జరిగింది. ఆ వెలుగులోనే ఈరోజు లక్డారం దళితులకు కూడా భూములు వచ్చాయి. ఇక్కడ ప్రభుత్వం ఈ దళిత రైతులకే డిఆర్డిఏనా ఇతర స్కీమా తెలియదు, కానీ ప్రభుత్వం ఇక్కడ భూములు 4 వ్యవసాయ బావుల్ని కేటాయించింది, కరెంటు స్తంభాలు వేయించింది. ఇక్కడ రైతులకి అనేక రూపాల్లో ఆనాటి ప్రభుత్వాలు అండదండగా నిలబడినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రభుత్వమే ఈ భూమి ఇచ్చింది, ప్రభుత్వమే కరెంటు స్తంభాలు కరెంట్ ఇచ్చింది, ప్రభుత్వమే ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ బావుల్ని కూడా మంజూరు చేయించి బావులు కూడా ఇవ్వటం అనేటువంటి జరిగింది. కొంతకాలం దాకా ఈ వ్యవసాయ భూముల్లో ఇక్కడ పంట సరిగా నోచుకోకపోవడంతో కరువులు కొన్ని సందర్భాల్లో సంభవించడంతో ఈరోజు అంటే ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి పంటలు పండించకపోయినా పురాస పంటలైనటువంటి కందులు, మినుములు, పెసళ్ళు, శనగలు ఇట్లాంటివి మాత్రం రెగ్యులర్గా వీలే కాస్తులో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఎక్కడైనా దళితుల యొక్క నోటికాడు బుక్క లాగేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. దళితులకు భూములు ఇవ్వాలనేటువంటిదో చట్టం చెబుతూ ఉంది. దళితుల భూములు లాక్కోవాలనేటువంటిది మాత్రం ప్రభుత్వం యొక్క దురాలోచనగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారిని నేను కోరుతున్నాను, మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ దళితుల యొక్క అసైన్డ్ భూమిని లాక్కునేటువంటి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఎక్కడైతే పడవబడి ఉన్నటువంటి భూములు చాలా చోట్ల ఉన్నాయి, కానీ సేద్యంలో ఉన్నటువంటి భూముల్ని మీరు ఎస్టీపీ పేరిటే ఇక్కడ ఉంటే రైతులు చెప్పారు ఇంతకుముందు, ఈ భూమి ఇవి ఇస్తేనే కదా ఇక్కడ మురికి నీటి ఏమంటారు శుద్ధి చేసేటువంటి కర్మాగారాన్ని పెడతాం కదా, అదేం గాల్లో పెట్టలేం కదా, పైన పెట్టలేం కదా, ఆకాశంలో పెట్టలేం కదా అని చెప్పేసి కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే గారికి ఇక్కడే కన్ను పడింది, అందరి కన్నులు ఇక్కడే పడితే మరి దళితుల యొక్క నోటికాడు బుక్క లాగేసినట్టు అయింది కదా, దళితులకు తిండి గింజలు దొరకవు కదా, దళితులు బతకడానికి ఉన్నటువంటి ఏకైక వనరుకు ఉన్నటువంటి దీనిని తొలగించేటువంటి ప్రయత్నం ఎలా చేస్తారు? అందుకని వీళ్ళ వ్యవసాయ భూమికి మీరు ఏం చేయదలుచుకున్నారో చెప్పట్లేదు స్పష్టంగా. ఉదాహరణకి ఇప్పటి వరకు ఏదైనా నోటీసులు ఇస్తారు, దళితుల భూమి తీసుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇవ్వబడుతుందని చెప్పేసి ముందుగానే ఖారీజ్ ఖాతాలోకి దీన్ని మార్చేశారు. దళితుల పేరిట పట్టా ఉంటేనో పానీలో పేరుంటేనో వాళ్ళకు నోటీసులు ఇవ్వబడుతుంది, కాబట్టి వాళ్ళకి నోటీస్ ఇవ్వకుండానే లాక్కోవాలని చెప్పేసినటువంటి ఒక దుర్బుద్ధి దీని వెనకాల ఉన్నట్టుగా అర్థమవుతుంది. అందుకనే ఖారీజ్ ఖాతాలోకి వెంటనే మార్చేసేటువంటి పని చేశారు. ఖారీజ్ ఖాతా భూములంటే ఇది మాకు ప్రభుత్వానికి అన్ని రకాల హక్కులు ఉంటాయి కాబట్టి మేము ఎప్పుడైనా లాక్కోవచ్చు అనేటువంటి దుర్బుద్ధితోటి చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఇది. అందుకని వీళ్ళు చాలా ఏళ్ళుగా వీళ్ళ తండ్రుల కాలం నుంచి ఇక్కడే సేద్యం ఉంటున్నారు కాబట్టి తక్షణమే ఇది రికార్డులోకి ఎక్కించాలి, భూమిని ఆన్లైన్లోకి ఎక్కించాలి, పహనీలో చేర్చాలి. ప్రభుత్వం ఇప్పటికే ఇస్తున్నటువంటి రైతు బంధు కానీ ఇతర రైతు బీమా కానీ ఈ రైతులకు అందరికీ వర్తింపజేయాలంటే తక్షణమే ఈ భూములన్నింటికీ కూడా పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు అట్లాంటి శుద్ధి కర్మాగారాలు పెట్టుకోదలుచుకుంటే బయట ఎక్కడైనా భూములు ఉంటే ఆలోచించండి, అక్కడ పెట్టండి, మేము అభ్యంతరం వ్యక్తం చేయం. కానీ మీరు పెట్టేటువంటి శుద్ధి కర్మాగారానికి ఇక్కడ దళితులు వ్యతిరేకం కాదు, కానీ తమ గుండెల మీద గుణపంతో గుద్దేటువంటి చర్య పేరిట శుద్ధి కర్మాగారం పేరిట దళితుల యొక్క భూముల్ని లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తే అది ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. ఇప్పటికే కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం ఇక్కడ పర్యటించింది, సోదర ప్రజా సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు నాయకులు కూడా ఇక్కడ పర్యటించారు. దీనికి మద్దతుగా చాలామంది కూడా వస్తున్నారు. కాబట్టి రాబోయేటువంటి రోజులలో ఇప్పటి వరకైతే ఇక్కడ ఒక డేరా వేశారని చెప్పారు. అదేవిధంగా ఇక్కడికి కొంతమంది జేసీపీల పేరిట వచ్చారని చెప్పారు. ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి దళిత రైతులందరూ కూడా ప్రతిఘటించేటువంటి ప్రయత్నం చేశారు. మా భూముల్లోకి మీరెవరు రావడానికి అని చెప్పేసి ప్రతిఘటించడంతో ఈరోజు వెనక్కి వెళ్ళిపోయారు. కానీ ఎప్పుడొచ్చి ఈ భూమిని ఆక్యుపై చేస్తారనేటువంటి ఒక అభద్రతలో మాత్రం దళితులు ఉన్నారు.
కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ దళితుల భూములకి ఏ నష్టం జరిగినాలే కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేనే పూర్తి స్థాయి మహిపాల్ రెడ్డి గారు పూర్తి స్థాయి బాధ్యత వహించాలి. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాంటి దుర్మార్గమైన ఆలోచన చేస్తుంది అని చెప్పేసి అంటే మహిపాల్ రెడ్డి గారిని ఈ దళితుల భూముల పక్కకు వచ్చి దళితులకు అండగా నిలబడమని చెప్పేసి కోరుతున్నాను. ఒకవేళ మీరు అండగా నిలబడలేదు అని చెప్పేసి అంటే ఈ భూములన్నింటినీ మీరు ప్రభుత్వానికి అప్పగించేటువంటి ప్రయత్నాన్ని ఎమ్మెల్యే గారే చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదా, చుట్టూ మైనింగ్ పెద్ద ఎత్తున, అసలు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి అవకాశమే లేని పరిస్థితి. మొత్తం ట్రిప్పర్లు అడ్డం ఉన్నాయి. ఈ లక్కడారం కానీ, ఈ రుద్రారం, ఈ చుట్టూ ఇస్నాపూర్, ఈ చుట్టుముట్టున్నటువంటి గ్రామాలలో అన్నింటిలో కూడా మైనింగ్ పేరిట భూములన్నీ కూడా ఆక్యుపై చేయబడుతున్నాయి. అట్లనే మైనింగ్ పేరిట కాకుండా మరో రూపంలో ఇక్కడ మురికి నీటి శుద్ధి కర్మాగారం పేరిట దళితుల భూముల్ని లాక్కునేటువంటి ప్రయత్నం కూడా ఇక్కడ జరుగుతుంది అని చెప్పేసి అనిపిస్తుంది. వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు పేరిట తీసుకునేటువంటి వాళ్ళకి ప్రయోజనాలు ఉంటే ఉండొచ్చు, కానీ దళితుల భూవ పోతుంది కదా, దళితుల భూమి పోతుంది, ఆ తర్వాత భూవ కోల్పోతారు. ఈ పరిస్థితి రాకుండా ఉండటం కోసం ఏం ప్రయత్నాలు చేస్తారో చేయండి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. కలెక్టర్ గారు పారదర్శకంగా వ్యవహరించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఎస్సీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ను కలెక్టర్ గారు చదివి ఉంటాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కానీ చాలా స్పష్టంగా ఉంది, దళితుల యొక్క భూమిని లాక్కున్నా, దళితుల యొక్క తినేకాడి బుక్క లాక్కున్నాలే కానీ వాళ్ళ మీద అట్రాసిటీ యాక్ట్ వర్తిస్తుంది అని చెప్పేసి, దళితుల భూమి పోతే భూమి ఇవ్వాలని అట్రాసిటీ చట్టం చెప్తా ఉంటే దళితుల భూములు లాక్కోవాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దళితులకు భూములు ఎట్లా ఇవ్వాలో, వాళ్ళకి జీవనోపాధిని ఎట్లా పెంచాలో, వాళ్ళ ఆహార భద్రతను ఎలా సృష్టించాలో అనేటువంటిది ప్రభుత్వాలు ఆలోచించాలి. అట్లా ఆలోచించకుండా దళితుల భూములు ఎలా లాక్కోవాలనేటువంటి ఆలోచిస్తే ఇక ఎవరికి రక్షణ? ఈ రాజ్యాంగం కల్పించిన హక్కులు దళితులకు వర్తించవా? ఈ రిజర్వేషన్ ఫలాలు దళితులకు వర్తించవా? దళితులు అంటోటికి భూమి ఉండొద్దా? రెక్కలే ఆస్తులుగా నమ్ముకొని పొట్టకుటి కోసం చేతులు పైకెత్తుకొని తిరగాల? ఏం చేయాలి దళితులు అంటే? వాళ్ళకున్న కొద్దిపాటి భూములు కూడా కోల్పోవాలన్నా? ఏం ఆలోచిస్తుంది ప్రభుత్వం? అందుకనే ఈ భూములకి తక్షణమే రికార్డులోకి ఎక్కించాలి, వెంటనే పానీ నక్కల్లో చేర్చాలి. అదేవిధంగా ఈ భూములకు పట్టాలు ఇవ్వాలి, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి. ఈ భూమి జోలికి ఎవరైనా వచ్చినా, ఏ అధికారి వచ్చినా లే కానీ, ఏ పోలీసు వచ్చినా లే కానీ, ఎవరు వచ్చినా లే కానీ ఇక్కడ దళితులు ప్రతిఘటించడానికి సిద్ధమవుతున్నారు. అదేవిధంగా ఈ దళితులు నిర్వహిస్తున్నటువంటి ఈ న్యాయ పోరాటానికి కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్గా సంపూర్ణ మద్దతు తెలియజేయడమే కాదు, వాళ్ళందరికీ అండదండగా నిలబడతాం. ఈ భూమి దళితుల కోసమే ఉండే విధంగా, దళితులకు దక్కే విధంగా, ఈ భూమి జోలికి ఎవడు రాకుండా ఉండే విధంగా వాళ్ళు నడుపుతున్నటువంటి పోరాటంలో కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం భాగస్వాములు అవుతుందని చెప్పేసి నేను కోరుతున్నాను. అట్లాగే ఈ ఊరు లక్కడారం దళితులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది భూమి సమస్య, రాజకీయపరమైనటువంటి సమస్యగా కాంగ్రెస్, టీఆర్ఎస్ ఇట్లాంటి చీలికలు రాకూడదు. ఈ భూమిని కాపాడుకునేటువంటి బాధ్యత, ఈ భూమిలో వాటా లేనటువంటి దళితులు కూడా దళితులకు అండగా ఉండమని చెప్పేసి నేను కోరుతున్నాను. ఎందుకు చెప్తున్నాను నేనంటే, ఒక్కసారి దళితుల నుంచి భూమి ఎగిరిపోతే మళ్ళీ దళితులకు తిరిగి భూమి రావడం అనేటువంటిది అసాధ్యం. ఎందుకంటే మనుషులు పెరుగుతూ ఉంటారు రోజు రోజుకి, భూమి మాత్రం ఎట్లున్న భూమి అట్లనే ఉంటుంది. నా సోదర దళితుడికి భూమి ఉన్నది, ఆ భూమి కోల్పోతే నాకు భూమి లేదు, వాళ్ళకు కూడా భూమి లేకుండా పోద్ది అనేటువంటి దుర్బుద్ధి, ఆ దురాలోచన ఉండకూడదు. నా సోదరులకు భూమి ఉంటే నాకున్నట్టే అని చెప్పేటువంటి పద్ధతులలో మీరు ఆలోచన చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. రాజకీయంగా మీరు ఎవరెవరికి ఓట్లు వేస్తున్నారు, ఎవరెవరు ఎమ్మెల్యేలు గెలిపిస్తున్నారు, ఎంపీలు గెలిపిస్తున్నారు అనేటువంటిది మీరు ఆలోచించుకోండి. కానీ నేను వాటి జోలికి ప్రస్తావనకు పోను. కానీ ఈ భూమి విషయానికి వచ్చే నాటికి మాత్రం ఈ భూమి పక్కనే నిలబడండి, భూమి మీదనే నిలబడండి, భూమి కోసమే నిలబడండి, భూమిని కాపాడుకోవడానికి కోసం నిలబడాలని చెప్పేసి నేను కోరుతున్నాను. రాజకీయాన్ని పక్కన పెట్టండి, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఇట్లాంటి ఏ రాజకీయాలు ఉన్నా కాసేపు పక్కన పెట్టండి. మీరు ఓట్ల రోజు ఏం చూసుకుంటారో చేసుకోండి. కానీ ఇప్పుడు మాత్రం ఈ భూమి రక్షణ కోసమే లక్కడారం దళితులు, ఈ దళితులకు అండగా ఊర్లో ఉన్నటువంటి ఇతర పేదలు, ఇతర బీసీ కులాలు, ఓసీ కులాలు ఎవరున్నాలే కానీ వాళ్ళందరూ ఈ దళితుల భూములకు అండగా నిలబడాలని కోరుతున్నాను. అట్లాగే ఈ భూమి దక్కాలి అని చెప్పేసి అంటే లక్కడారం దళితులు ఒకటి ఐక్యంగా నిలబడటం, రెండోది ఎవరొచ్చినా పోరాటానికి సిద్ధంగా ఉండటం. మీ అందరికీ తెలుసు, భూమి కోసమే పోరాటాలన్నీ జరిగింది దేశంలో, ప్రపంచంలో ఎక్కడైనా. ఇక్కడ ఉన్నటువంటి లక్కడారం దళితులకు నేను చెప్పేది ఏమిటంటే, ఒక గజం భూమిని అన్న తమ్ముడు జరిపితే అన్ననైనా హత్య చేసినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం భూమి కోసం. ఇప్పుడు మీరు ఎవరిని హత్యలు చేయాల్సిన అవసరం లేదు, ఎవరి జోలికి పోవాల్సిన అవసరం లేదు. భూమిని కాపాడుకోవడానికి మాత్రం మీరు ఖచ్చితంగా అందరికందరూ పోరాటం మాత్రమే భూమిని కాపాడుతుంది. పోరాటం చేస్తేనే భూమి మిగులుతుంది, లేకపోతే ఈ భూమి దక్కేటువంటి అవకాశాలు లేదు. కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘంగా జిల్లా వ్యాప్తంగా లక్కడారం దళితులకు ఉన్నటువంటి మొత్తం కార్యకర్తల్ని లక్కడారం దళితులకు అండగా నిలబడతాం. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, CCLA దగ్గరికి వెళ్తాం, ఖచ్చితంగా రిప్రజెంటేషన్ ఇస్తాం. ఇక్కడ దళితులు వస్తే అలాగే SC కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తాం. ఒకసారి SC కమిషన్ చైర్మన్ కూడా ఇక్కడ విజిటింగ్కు రమ్మని చెప్పేసి ఇప్పుడే మాట్లాడతాను. నేను అక్కడ విజిటింగ్కు కమిషన్ చైర్మన్ కూడా వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాను. CCLAకు కూడా KVPS రాష్ట్ర కమిటీగా ఈ సంగారెడ్డి జిల్లా ప్రతినిధి బృందం అట్లాగే లక్కడారం దళితులను తీసుకొని వెళ్ళి CCLA కూడా రిప్రజెంటేషన్ చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. ఏదేమైనా ఈ భూమి దళితుల కోసమే దక్కే విధంగా కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం న్యాయ పోరాటం కొనసాగిస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం.